హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఇన్ఫో. నేను మహేంద్ర. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి లవ్ వాట్సాప్ స్టేటస్ వీడియో క్రియేట్ చేయడానికి ఒక కొత్త టెంప్లెట్ని అయితే తీసుకొచ్చాను. మీకైతే ఈ టెంప్లెట్ అయితే చాలా బాగా నచ్చుతుంది. ఈ టెంప్లెట్కి మంచి లవ్ సాంగ్ పెట్టి హలో షేర్లో టిక్ టాక్లో పెట్టాను. చాలామంది చూసారు. మీకు కూడా అదే లవ్ సాంగ్ కావాలనుకోండి, డిస్క్రిప్షన్లో టెంప్లెట్, బార్డరు, లవ్ సాంగ్, నేను వాడిన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, మ్యూజిక్ ఐకాన్స్, లవ్లీ ఫీలింగ్ పిఎన్జీ ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ అని ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి ఈ ఫైల్స్ అన్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. సో మీకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కూడా ఇస్తున్నాను, ఓకేనా? ఇప్పుడు నేను క్రియేట్ చేసిన డెమోని ఒక 5 సెకండ్స్ చూపిస్తాను. ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. సో డెమో అయితే చూడండి. సో డెమో చూశారు కదా. అయితే సినిమా సాంగ్ పెట్టి వినిపించకూడదు, అందుకోసమనే పెట్టలేదు. బట్ నేనైతే మీకు హలో షేర్లో టిక్ టాక్లో వాడిన లింక్ అయితే డిస్క్రిప్షన్లో కల్పించాను. దానిపైన క్లిక్ చేసి ఆ లవ్ సాంగ్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా? ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫ్రెండ్స్, మీరు ఇలా క్రియేట్ చేయాలంటే మీకు కంపల్సరీగా కైనమాస్టర్ ప్రో వెర్షన్ కావాలి. చాలామంది కామెంట్ చేస్తున్నారు, మాకు బ్లెండింగ్లో డబ్బులు అడుగుతుంది, పైన వాటర్ మార్క్ వస్తుంది కైనమాస్టర్ అని అంటున్నారు. ఫ్రెండ్స్, మీరు ఫ్రీ వెర్షన్ వాడుతున్నారు, ప్రో వెర్షన్ వాడండి. మీకు డిస్క్రిప్షన్లో కైనమాస్టర్ ప్రో వెర్షన్ ఇస్తున్నాను 4.12.1 అని. ఆ వీడియోని చూసి మీ కైనమాస్టర్ని అన్ఇన్స్టాల్ చేసుకొని నేను ఇచ్చిన కైనమాస్టర్ ఇన్స్టాల్ చేసుకుంటే మీకు అన్ని ఫీచర్స్ కూడా ఫ్రీగా వస్తాయి. నేను అప్లికేషన్ కూడా మీకు ఫ్రీగానే ఇస్తున్నాను, డిస్క్రిప్షన్లో ఉంది. ఒకసారి చూసి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. మీకైతే చాలా బాగా వర్క్ అవుతుంది. వాటర్ మార్క్ రాదు కైనమాస్టర్ అని. సో తర్వాత వచ్చేసి మీకు బ్లెండింగ్ ఫీచర్స్ అన్ని ఫ్రీగా వస్తాయి, ఓకేనా? ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను మీకోసం తీసుకొస్తాను. మీరు లైక్ చేస్తారని ఆశిస్తున్నా. ఫ్రెండ్స్, మీరు కొత్త వాళ్ళు అనుకోండి, ఇలాంటి మంచి మంచి టెంప్లెట్స్, లిరికల్ వీడియోస్, కైనమాస్టర్ ట్యూటోరియల్స్ కావాలనుకోండి, వీడియో కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను తీసుకొచ్చే ప్రతి అప్డేట్ కూడా అందరికంటే ముందే మీకే నోటిఫికేషన్ అయితే వస్తుంది, ఓకేనా? ఫ్రెండ్స్, ఏదైనా ఒక చిన్న కామెంట్ పెట్టండి. మీకు ఈ టెంప్లెట్ నచ్చిన, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ నచ్చిన, లవ్ సాంగ్ నచ్చిన, సూపర్ అనో, నైస్ అనో, ఆసమ్ అనో, మీ కామెంట్ అయితే నాకు చాలా ఎనర్జీని ఇస్తుంది. ఇలాంటి మంచి మంచి టెంప్లెట్స్ ఇంకా మంచివి నేను మీకోసం డిజైన్ చేశాను. కామెంట్ అయితే చేయండి. సో ఓకేనా? ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. కైనమాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ మీకు ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ప్లస్ పైన టచ్ చేయండి. 3 ఆస్పెక్ట్ రేషియోలో ఉంటుంది. 16:9 ఆస్పెక్ట్ రేషియో సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఎంటీగా వస్తుంది. తర్వాత మీడియా పైన టచ్ చేసి నేను ఇచ్చిన ఇమేజ్ అయినా మీరు ఇక్కడికి తీసుకోండి, లేకపోతే మీకు నచ్చిన ఏదైనా ఒక ఇమేజ్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని ఇదే ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసుకోవచ్చు. నేనైతే 36 సెకండ్స్ వరకు ఇచ్చాను టెంప్లెట్ సైజ్ అయితే. సో మీరైతే 30 సెకండ్స్ వరకు పెట్టుకోండి. సో నేను ఇక్కడ చూడండి 30 సెకండ్స్ పెడుతున్నాను. ఓకే, 30 సెకండ్స్ పెట్టి ఇలా ఫస్ట్కి వచ్చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకున్నాను. ఇదే ఫోటోని సెలెక్ట్ చేసుకొని కత్తెర పక్కన మనకి ప్యాన్ అండ్ జూమ్ ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకుని 2 ఫింగర్స్ పెట్టి ఫోటోని జూమ్ చేయండి. సో ఎందుకంటే మీకు ఫోటో అంటే ఈ ఐస్ అనేది మిడిల్లో ఉండాలి. సో అందుకోసమని ఇక్కడ ఈక్వల్ టచ్ చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని ఇదే ఫోటోని సెలెక్ట్ చేసుకొని కిందకు వస్తే మీకు విగ్నేటెడ్ అనే బటన్ ఉంటుంది. దీన్ని ఎనేబుల్ చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్నారు కదా. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ ఫోటోని ఫస్ట్ ప్రతి 4 సెకండ్లకు ఒకసారి టచ్ చేసి ఈ కత్తెర పైన సెలెక్ట్ చేసుకొని మనకి మూడోది చూడండి, స్పిల్ ఇట్ హ్యాడ్ టు ప్లే హెడ్ అని ఉంటుంది, పైనుంచి మూడోది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా ప్రతి 4 సెకండ్లకు ఒకసారి ఏం చేస్తారంటే అదే ఆప్షన్ని సో సెలెక్ట్ చేసుకోండి. నేను చేస్తాను చూడండి. సో ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఫోటో మనకి ఏంటంటే కట్ చేసాం కదా, ఈ ఫోటోకి ఎఫెక్ట్ పెట్టాలి. సో మీకు 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేస్తే ఫోటోకి మధ్యలో ఒక గడ్డ గీతను వైట్ బాక్స్ ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ మనకు కొన్ని ఎఫెక్ట్స్ అయితే ఓపెన్ అయిపోతాయి. ఇలా కిందకి రండి. కిందకి వస్తే మీకు ఇక్కడ చూడండి మీకు గెట్ మోర్ అనే బటన్ ఉంటుంది. సో దీనిపైన టచ్ చేస్తే వస్తుంది ఫోటోకి మధ్యలో ఒక వైట్ బాక్స్ వస్తుంది కదా, దాన్ని టచ్ చేస్తేనే మీకు ఎఫెక్ట్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. ఇందులో గెట్ మోర్ పైన టచ్ చేయండి. చేసిన తర్వాత ఇలా పైకి వచ్చే అంటే గెట్ మోర్ అని టచ్ చేయండి. టచ్ చేస్తే మీకు ఆ గెట్ మోర్లో ఒక స్టోర్ ఓపెన్ అవుతుంది. చాలా స్లోగా ఓపెన్ అవుతుంది. సో వెయిట్ చేయండి. స్టోర్ ఓపెన్ అయిన తర్వాత మీకు అందులో ఒక ఎఫెక్ట్ ఉంటుంది. ఏంటంటే జూమ్ అవుట్ జూమ్ ఇన్ అని ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, ఇది జూమ్ అవుట్ జూమ్ ఇన్ అని ఉంటుంది. నేను టార్గెట్ ఇచ్చాను చూడండి. ఇది ఇలాంటి ఎఫెక్ట్ ఒకటి ఉంటుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి, జూమ్ అవుట్ జూమ్ ఇన్ అని. సో మీకు ఆ ఎఫెక్ట్స్లో ఉంటుంది, చూసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. ఇప్పుడు దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ 4 ఎఫెక్ట్స్ చూపిస్తుంది. ఒక బాక్స్కి ఒకటి సెలెక్ట్ చేసుకొని మళ్ళీ కింద సెలెక్ట్ చేసుకొని ఇట్లా మళ్ళీ రెండో బాక్స్ పైన సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇలా కిందకు వస్తే మీకు జూమ్ అవుట్ జూమ్ ఇన్ ఇన్స్టాల్ చేసుకున్నారు కదా, ఇలా సెకండ్ ఎఫెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఇలా థర్డ్కి రండి. మళ్ళీ ఇట్లా జూమ్ ఇన్ జూమ్ అవుట్, ఇలా ప్రతి దానికి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎఫెక్ట్ అనేది సెట్ చేయండి. సో ఎందుకంటే మీకు ఫోటో అనేది డిఫరెంట్ టైప్లో రావడానికి కోసం అని చెప్తున్నాను. సో చూడండి, నేను పెడుతున్నాను ఎఫెక్ట్లు.
ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఎఫెక్ట్లు ఇవ్వడం అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు దీనికి బార్డర్ పెట్టేయండి. లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కదా డిస్క్రిప్షన్ నుంచి 16:9 ఎక్స్పర్ట్ రేషియో బార్డర్ వైడ్ మోడ్ దాన్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకొని ఈ విధంగా మనకి కత్తెర పక్కన స్ప్లిట్ స్క్రీన్ సింబల్ అంటారు, దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కన ఉన్న వైట్ బాక్స్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని దీన్ని ఎండింగ్ వరకు డ్రాగ్ చేసేసేయండి. అంటే మీరు 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసి ఇలా ఫస్ట్కి రండి. వచ్చారు కదా. ఇప్పుడు లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీకు లవ్ సింబల్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి, సో అవి మీకు పిక్సెల్ ల్యాబ్లో చేశాను నేను, అవి లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ఈ విధంగా తీసుకొని కొంచెం చిన్నగా చేసి ఇట్లా మనకి లెఫ్ట్ సైడ్లో డ్రాప్ అంటే డౌన్లో పెట్టేసేయండి కిందకి. సో ఇది ఒక డిజైన్ మాత్రమే, అందంగా ఉంటుందని చెప్తున్నాను. సో ఈ విధంగా డ్రాగ్ చేసేసి ఇలా ఫస్ట్కి వచ్చేయండి. వచ్చారు కదా. లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీ దగ్గర హలో, షేర్, టిక్ టాక్ ఏదైనా ఒక ఐడి ఉంటే దాన్ని కూడా తీసుకోండి. ఇంకా చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి పెట్టాల్సినవి చెప్తాను. మీ దగ్గర ఉన్న ఒక ఐడియాని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని దీన్ని కొంచెం చిన్నగా చేసి ఇలా మనకి టాప్లో రైట్ సైడ్లో పెట్టండి. సో ఎందుకంటే ఎవరి ఛానల్ తరపున ఇది క్రియేట్ చేయబడింది, ఎవరి టిక్ టాక్ ఐడి, ఎవరు హలో షేర్ ఐడి అని తెలుస్తుంది క్లియర్గా. సో దీన్ని కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. సో చేశారు కదా. ఇలా ఫస్ట్కి వచ్చేయండి. సో వచ్చారు కదా. ఇప్పుడు దీనికి మ్యూజిక్ PNGs పెట్టండి. లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కదా డిస్క్రిప్షన్ నుంచి, వాటిని ఇక్కడికి ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకొని కొంచెం చిన్నగా చేసి ఇక్కడ పెట్టేయండి. ఇలా మిడిల్లో పెట్టుకొని దీన్ని కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. సో ఈ విధంగా డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. వచ్చారు కదా. మళ్ళీ లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుంటారు కదా ఈ యొక్క సంబంధించిన ఫీలింగ్ అనే ఒక ఇమేజ్, దాన్ని ఇక్కడికి తీసుకోండి. లవ్లీ ఫీలింగ్. సో దీన్ని తీసుకొని కొంచెం చిన్నగా చేసి ఇట్లా పెట్టేయండి, ఇక్కడ పెట్టేయండి. సో లేకపోతే మీ నేమ్ పెట్టుకోండి, బుజ్జి అనో చిన్ని అనో, సో ఉంటాయి కదా నేమ్స్, వాటిని ఇక్కడ సెట్ చేసుకోండి. సో చేసుకొని దీన్ని కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. సో చూడండి ఇప్పుడు క్రియేట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది కదా. దీనికి ఇప్పుడు టెంప్లెట్ అప్లై చేద్దాం. సో ఓకేనా. లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న టెంప్లెట్ ఉంటుంది కదా దాన్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకొని కత్తెర పక్కన మనకి స్ప్లిట్ స్క్రీన్ సింబల్ అంటారు, దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కనే ఉన్న వైట్ బాక్స్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్నారు కదా. ఇప్పుడు టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని కిందకి వస్తే మీకు బ్లెండింగ్ ఆప్షన్ అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకొని కిందకు వస్తే మీకు స్క్రీన్ అనే బటన్ ఉంటుంది, దీన్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని ఇదే టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని కిందకు వస్తే మీకు అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది, దీంట్లో దీని సౌండ్ మొత్తం దీని కలర్ మొత్తం పెంచండి. పెంచి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి ప్లే చేయండి. సో మీకే క్లియర్గా అర్థమైపోతుంది. చూడండి మీకు సో ఎలా క్రియేట్ అయిపోయిందో. సో చాలా అంటే చాలా బాగా క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు దీనికి మంచి లవ్ సాంగ్ పెడదాం. సో దానికోసం ఆడియో పైన టచ్ చేసి ఫోల్డర్స్ అనే బటన్లోకి వస్తే మీ ఫోన్లో ఉన్న ఫోల్డర్స్ అన్నీ చూపిస్తుంది. మీకు నచ్చిన సాంగ్ దానిపైన టచ్ చేయండి, ప్లస్ ఐకాన్ వస్తుంది, టచ్ చేయండి. ఇక్కడికి సాంగ్ అయితే ఇంపోర్ట్ అయిపోతుంది ఈ విధంగా. సో వచ్చింది కదా. పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. సో చూడండి ఫ్రెండ్స్, క్రియేట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని సేవ్ చేసుకుందాం. షేర్ పైన టచ్ చేసి 720 1080 4K మీకు నచ్చిన క్వాలిటీలో పెట్టుకొని బిట్ రేట్ 4 MBPS పెట్టుకొని మినిమం మంచి క్వాలిటీ వస్తుంది. ఫ్రేమ్ రేట్ వచ్చేసి మనకి 30 FPS పెట్టండి. పెట్టి ఎక్స్పోర్ట్ పైన టచ్ చేయండి. ఫ్రెండ్స్ మనమైతే ఈ విధంగా ఈ టెంప్లెట్ని యూజ్ చేసి మంచి లవ్ సాంగ్తో మంచి వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి. మీరు కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.